హాయ్ గైస్, వెల్కమ్ టు గుల్టెప్. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇప్పుడే తమ్ముడు సినిమా చూసి రావడం జరిగింది. సినిమా చూస్తున్నంతసేపు నాకు పరశూరి వెంకటేశ్వరరావు గారు చెప్పిన ఒక స్టేట్మెంట్ గుర్తొస్తుంది. అదేంటంటే ఆయన చెప్పారు స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుతూ, మంచి స్క్రీన్ ప్లే అంటే ఏంటి అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది జరగాలి, కానీ ఎక్స్పెక్ట్ చేయనప్పుడు జరగాలి, చేసినప్పుడు జరగకూడదు. తమ్ముడు సినిమాలో నాకుండే మేజర్ ప్రాబ్లం అదే. ఆన్ పేపర్ అన్నీ ఉన్నాయి, ఐడియా లెవెల్లో ఆ సీన్స్, ఆ పే ఆఫ్లు అవన్నీ ఐడియా లెవెల్లో బాగున్నాయి. దాని గురించి సినిమా అయిపోయాక ఆలోచిస్తే అరే దీంట్లో యాక్చువల్లీ పొటెన్షియల్ ఉంది కదా, మూమెంట్స్ క్రియేట్ చేయడానికి, ఎమోషనల్లీ ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇవ్వడానికి, ఆ సెటప్లు, పే ఆఫ్లు వాటన్నిటికీ స్కోప్ ఉంది కదా, కానీ సినిమా చూస్తున్నంతసేపు ఎందుకు ఆ ఇంపాక్ట్ లేదు అనే క్వశ్చన్ నన్ను నేను అడుక్కున్నా. అంతే, అదే సినిమా చూస్తున్నంతసేపు దిస్ ఈస్ గుడ్ యాజ్ అన్ ఐడియా, బట్ సమ్హౌ ఇట్ ఈస్ నాట్ జనరేటింగ్ ద డిజైర్డ్ ఇంపాక్ట్. ఈ సీన్ గురించి ఆలోచిస్తే ఓకే బానే ఉంది, కానీ చూస్తున్నప్పుడు ఆ ఇంపాక్ట్ లేదు. అలా చాలాసార్లు ప్రతి మేజర్ సీన్కి అదే అనిపించింది నాకు. ఎందుకంటే గోయింగ్ బ్యాక్ టు పరశూరి గారి స్టేట్మెంట్, మనం ఏదైతే జరుగుతుంది అనుకుంటామో, ఎలా జరుగుతుంది అనుకుంటామో, ఎప్పుడు జరుగుతుంది అనుకుంటామో అదే జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఒక్క చోటనో రెండు చోట్ల తప్ప సినిమా మనల్ని ఎక్కడా సర్ప్రైజ్ చేయదు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ చెప్తా, ఒక క్యారెక్టర్ థ్రెట్లో ఉంది, చాలా మంది చంపడానికి వస్తున్నారు. కరెక్ట్గా కత్తి మెడ దగ్గరకు వచ్చేటప్పుడు యు నో దట్ హీరో ఈస్ గోయింగ్ టు సేవ్ దట్ క్యారెక్టర్. అదే జరుగుతుంది. మరి హీరో సేవ్ చేస్తాడో అని మనకి తెలుసు, కానీ ఎలా సేవ్ చేస్తాడు అనేదన్నా కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు జైలర్ తీసుకోండి, మీరు జైలర్ ఇంటర్వెల్ తీసుకోండి. ఇంటర్వెల్ అప్పుడు ఫ్యామిలీ, ఆ ఇంటి మీద ఒక అటాక్ జరుగుతుంది. మనకి తెలుసు రజనీకాంత్ ఫ్యామిలీని కాపాడుతాడు అని, రజనీకాంత్ తనకు ఉండే వాళ్ళకి హాని జరగకుండా చూసుకుంటాడు అనే విషయం మనకు తెలుసు. కానీ ఎలా ఆ స్నైపర్స్ని పెట్టడం, దట్ ఓకే ఇది కొంచెం యూనిక్గా ఉంది, ఇది కొంచెం ఫ్రెష్గా ఉంది అనే ఫీలింగ్ కలిగిస్తుంది. దట్ ఈస్ ద స్లైట్ డిఫరెన్స్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్, ద నావెల్టీ. స్పీకింగ్ ఆఫ్ నావెల్టీ, ఈ సినిమాలో కూడా నావెల్ పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఆ విలన్ సౌరభ్ సచ్దేవా ప్లే చేసిన ఆ క్యారెక్టర్కి ఒక వీక్నెస్ ఉంటుంది, అది రిఫ్రెషింగ్గా ఉంది. ఆ క్యారెక్టర్ ఎలా ఆపరేట్ చేస్తుంది, తనకున్న లిమిటేషన్స్ ఏంటి, తనకున్న క్యారెక్టర్ ఆ ట్రైట్స్ అవి డిఫరెంట్గా ఉన్నాయి, అది కొంచెం ఫ్రెష్గా ఉంది. సప్తమి గౌడ ప్లే చేసిన రత్న అనే క్యారెక్టర్, ఓకే ఆ యాక్సెంట్ గురించి నేను తర్వాత వస్తా, బట్ ఆ ట్రాక్ని స్టోరీతో ఇంటిగ్రేట్ చేసిన విధానం అది కూడా ఫ్రెష్గానే ఉంది. కానీ ఇంపాక్ట్ ఉందా? నాట్ రియలీ. మళ్ళీ చెప్తున్నా, కాన్సెప్చువల్ లెవెల్లో ఇట్ వర్క్స్, యాజ్ ఎ ఫిల్మ్ ఇట్ డిడెంట్. అండ్ ఆ క్యారెక్టర్ స్టోరీకి షీఈ్ యాక్చువల్లీ సర్వింగ్ యాజ్ లైక్ అ మేజర్ ప్లాట్ డివైస్. కానీ ఇప్పుడు ఆ క్యారెక్టర్ని మాట్లాడించిన విధానం ఉంది కదా, ఆ యాక్సెంట్, నేను ఆ యాక్సెంట్ని తప్పు పట్టట్లేదు. యాక్సెంట్ జనాలు అలానే మాట్లాడతారేమో ఆ రీజన్లో ఉండేవాళ్ళు, కానీ ఆ యాక్సెంట్ని ప్రజెంట్ చేసిన విధానం మరీ ఆర్టిఫిషియల్గా, చాలా ఫోర్స్డ్గా అనిపించింది. అండ్ అది కొన్ని చోట్ల ఆవిడ మాట్లాడేది ఆ ఫేక్నెస్ వల్ల మనకి ఇరిటేషన్ అనిపిస్తుంది. అండ్ ఆ సప్తమి గౌడ గారి క్యారెక్టర్ క్లోజర్ ఒకటి ఉంటుంది దానికి, ఒక పాయింట్లో ఇన్ ద క్లైమాక్స్. అదైతే నాకు లిటరలీ ఐ కెన్ సీ దట్ ఫ్రమ్ కర్ణన్ నుంచి తీసుకున్నారు, ఇది కర్ణన్లో ఉండే ఒక మూమెంటే నాకు అర్థమైపోతుంది, కనిపిస్తుంది. లైక్ వైజ్ శ్వాసికా విజయ్ ప్లే చేసిన క్యారెక్టర్ ఏదో ఒక, నిజం చెప్తున్నా, మళ్ళీ బ్యాడ్ యాస్ క్యారెక్టర్. ఆవిడకి వర్షా బొల్లమ్మకి ఒక కాన్ఫ్రంటేషన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, బ్యాడ్ యాస్ మూమెంట్. శ్వాసికా విజయ్ క్యారెక్టర్ కూడా పేపర్ మీద ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టరే, కానీ సినిమా చూస్తున్నప్పుడు నో. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్, మీరు ఒక సర్వైవల్ థ్రిల్లర్ తీస్తున్నప్పుడు అక్కడ ఎవరు ఆ సర్వైవల్ కోసం ఫైట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీని చాలా మంది అంటే బ్యాడ్ గా ఒకడు ఉంటే వాళ్ళ కింద ఉండే వాళ్ళు చాలా మంది వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తుంటారు. సినిమా అంతా అదే, వాళ్ళని ఎలా హీరో కాపాడుతాడు అని. మరి అలాంటప్పుడు హీరో ఎవరిని సేవ్ చేస్తున్నాడు అనేది నాకు కొంచెమన్నా తెలియాలి కదా. బట్ వాళ్ళ మీద మనకి ఎటువంటి ఒక ఫీలింగ్, ఒక కేర్, ఒక ఎంపతి అనేది కలగనప్పుడు వై విల్ ఐ కేర్ ఇఫ్ సంబడీ ఈజ్ ట్రైంగ్ టు కిల్ దెమ్? వాళ్ళు వచ్చి చంపేస్తే ఓకే చచ్చిపోండి అన్నట్టు అనిపిస్తుంది కదా నాకు. ఎందుకు నేను కేర్ చేయాలి వాళ్ళని కాపాడాలంటే? వాళ్ళకి మనకి ఒక కనెక్ట్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా, అది జరగలేదు. అండ్ అది జరగకపోవడం వల్ల వాళ్ళకు ఒక థ్రెట్ వచ్చినప్పుడు, వాళ్ళు నిజంగానే ఒక డేంజర్లో ఉన్నప్పుడు మనం పెద్దగా మూవ్ అవ్వం, అట్లీస్ట్ నేనైతే అవ్వలేదు. ఇవన్నీ చెప్పినప్పటికీ నేను మళ్ళీ అదే చెప్తున్నా, సినిమా ఎస్టాబ్లిష్ చేసిన కాన్ఫ్లిక్ట్, ఆ సెటప్ ఏదైతే ఫస్ట్ 15-20 మినిట్స్లో ఇది జరిగింది, విలన్ ఇది చేశాడు, లయా గారి క్యారెక్టర్కి విలన్కి ఇలా కాన్ఫ్లిక్ట్ వచ్చింది, దాంట్లోకి నితిన్ ప్లే చేసిన ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ ఇలా ఎంటర్ అవుతున్నాడు,
అది మొత్తం చాలా నీట్గా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసినట్టు అనిపించింది. ఆ వరల్డ్ ఇన్ ద సెన్స్ ఆ జాగ్రఫీ ఏదైతే ఉందో వాళ్ళు చూపించిన ఆ ప్లేస్, అది ఆంధ్రాకి ఛత్తీస్గఢ్కి మధ్యలో బార్డర్ అంటారు, అక్కడ లా ఉండదు అంటారు, అవన్నీ ది ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ ప్రాపర్. బట్ దాని తర్వాత వచ్చే ప్లే ఇంపాక్ట్ లేదు. ఐఎమ్ సేయింగ్ దిస్, నాకు సినిమా బోర్ కొట్టలేదు. యా, కొన్ని మూమెంట్స్ ఓవర్ ద టాప్ అనిపించాయి, టూ మెలోడ్రామాటిక్ అనిపించాయి. బట్ మై ప్రాబ్లమ్ ఈజ్ దాట్ ఈ సినిమాకి నిజంగానే పొటెన్షియల్ ఉండింది ఒకటి కొత్తగా ట్రై చేయడానికి, అండ్ పేపర్ మీద దానికి సరిపోయేంత డ్రామా మూమెంట్స్ని క్రియేట్ చేయడానికి పొటెన్షియల్ కనిపిస్తుంది, కానీ ఇట్ didn't work. And yeah, that's it from this review. Do subscribe to Bull Tape Pro for more reviews and interviews. Thank you.